నగరంలో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కార్తీక మాసం ముగియడంతో ఒక్కసారిగా మార్కెట్లో 40 నుంచి 50 రూపాయల ఇంక్రీజ్ అయింది. దీంతో నగరవాసులు ఎవరైతే మాంసాహారులు ఉంటారో షాక్ గురయ్యారు. అయినప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు నెల రోజుల పాటు కార్తీక మాసంలో ఎవరు కూడా ఆ దేవుణ్ణి పూజిస్తూ ఎవరు తినలేదు. ఒక్కసారిగా కార్తీక మాసం అయిపోవడంతో అందరూ కూడా నాన్ వెజ్ ప్రియులు ఏదైతే చికెన్ షాపులు ఉంటే మొత్తం క్యూ కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ ధరలు ఎంత ఉన్నాయి, కార్తీక మాసంలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, సో ఇప్పుడు డిమాండ్ కూడా ఏ విధంగా ఉంది, ఇక్కడున్న వ్యాపారులు కూడా ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మార్కెట్లో చికెన్ ధర ఎంత ఉంది? ఈరోజు 201 ఉందండి పేపర్ రేటు. ఇప్పుడు 201. కార్తీక మాసంలో ఎంత ఉంది? కార్తీక మాసంలో స్టార్టింగ్లో కూడా 200, 190, 200 ఉన్నది. మధ్యలో లాస్ట్ వీక్ ఎండింగ్ లోపల 145కి వచ్చింది. 145 నుంచి మళ్ళీ కార్తీక మాసం అయిపోయిన తెల్లారే రెండో రోజే మళ్ళీ 180, 200 అట్లా వచ్చేసింది. ఇంకేమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? పెరుగుతుంది. క్రిస్మస్ ఉన్నది, 31st ఉంది కాబట్టి ఖచ్చితంగా 240, 250 వరకు అవుతుంది. 250 వరకు రేపు 31st వరకు వెళ్తుంది. క్రిస్మస్ కూడా 230, 240 పోతుందని అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఎట్లుంటుందో. పోయినసారి కూడా ఇట్లే రేట్లు ఉండే, ఈసారి కూడా ఉంటాయి. రేట్స్ పెరిగిన డిమాండ్ ఏ విధంగా ఉంటుంది చికెన్కి? రేట్లు పెరిగినప్పుడు కిలో తీసుకునేటోళ్ళు ½ కేజీ 30 కేజీ తీసుకుంటారు. రేట్లు తక్కువ ఉన్నప్పుడు కిలో తీసుకుంటారు. 300 ఎబో ఉంటే మాత్రం ½ కేజీ ½ కేజీలే ఎక్కువ పోతాయి. 300 కంటే బిలో ఉంటే 2 కేజీ 30 కేజీ అట్లా తీసుకుంటారు. కానీ చికెన్ తినడం అయితే పక్క. అంటే ఇప్పుడు ఓన్లీ నగర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఉన్నాయి ధరలు? తెలంగాణ మొత్తం ఇట్లనే ఉంటాయండి రేట్లు. తెలంగాణ వైజ్ ఆంధ్ర రేట్లు వేరే, తెలంగాణ రేట్లు వేరే. తెలంగాణకు ఆంధ్రాకు ఒక 5-6 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణ మొత్తం ఇదే రేట్లు. డిస్ట్రిక్ట్లలో ఇంకో 2 రూపీస్ అట్లా తక్కువ ఉంటుంది అనుకుంటా, కానీ అది క్లారిటీ లేదు. అంటే కేజీ స్కిన్ తోటి 180, స్కిన్లెస్ 201. 201 ఎగ్జాక్ట్లీ. ఈరోజు పేపర్ రేట్ చూపెట్టాలా? ఇదిగో 201. ఈరోజు డేట్ ఎంత? 18. కార్తీక మాసంలో 140 నుంచి 150 వరకు చికెన్ ధరలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా కార్తీక మాసం ముగియడంతో ఇప్పుడు 201కి చేరింది. అండ్ ఇంకా ముందు మనకు క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ ఉన్నాయి. సో ఇంకా 250 వరకు దీన్ని రీచ్ అయ్యే అవకాశం ఉందని ఒకవైపు అయితే వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం అంతో పాటు కస్టమర్స్ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొన్నటి వరకు 140 to 150 ఉంది, ఇప్పుడు 210కి వచ్చింది. సో ఏ విధంగా ఉంది? ఈ స్కిన్లెస్ వచ్చి 220 అయితే చెప్తారు. ఇక మేము ఏదో చెప్తూ ఉంటాం, వీళ్ళు తగ్గిస్తుంటారు ఒక్కొక్కసారి మాకు. ఇంకా ఎగ్స్ 6 రూపీస్, ఇప్పుడు ఎగ్ 5 రూపీస్కి ఇస్తే బాగుండని ఆలోచిస్తాం మేము. ఎంత తీసుకెళ్తారు? నార్మల్గా తక్కువ ఉన్నప్పుడు ఎంత చికెన్ తీసుకెళ్తారు, ఇప్పుడు ఎక్కువైనాక ఎంత తీసుకెళ్తారు? మేము ఎక్కువ అయినాక ఒక 2 కిలోలు తీసుకొని వెళ్తాను. ఎక్కువ రేటు ఉంటే 2 కిలోలు తీసుకెళ్తాను. అది తక్కువ రేటు ఉంది ఇంకో 3 కిలోలు 4 కిలోలు తీసుకెళ్తాను. రేట్స్ పెరిగినాయి అంటే వాళ్ళు కూడా ఏదో బిజినెస్ చేసుకోవాలి కదా అని ఇంకా మేము సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతాం అంతే. ఓవరాల్గా రేట్స్ పెరిగినప్పటికీ ఏమాత్రం డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఓవరాల్గా ఈ వారం రోజుల్లో 250కి రీచ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఒకవైపు వ్యాపారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అయితే కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.